కూడా మీకు ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాం. మా కమిటీలో డిసైడ్ చేసాం. 10 టీవీ గురించి. 10 టీవీ ఏమిటి, దాన్ని నిర్మించిన కంపెనీలు ఏంటి, వీటిల్లో సిపిఎం పాత్ర ఏంటి, సిపిఎం ఉద్యమ పార్టీ కూడా వ్యాపారాలు చేసింది, అక్రమాలు చేసింది అనే రీతిలో ఓ మీడియా సంస్థ ప్రచారాలు చేసింది. మేము ఆనాడే దానికి వివరణ ఇచ్చాం, తప్పు అని చెప్పాం. 10 టీవీ సిపిఎంకు ఏ విధమైన సంబంధం ఉంది, రెస్పాన్సిబిలిటీ మాకు ఉంది. దాన్ని ప్రమోట్ చేసాం, సపోర్ట్ చేసాం, ఒక ఆల్టర్నేటివ్ ఛానల్గా సపోర్ట్ చేసాం. 10 టీవీయే సిపిఎం కాదు, సిపిఎంఏ 10 టీవీ కాదు. దానికి ఒక కంపెనీ ఉంది, దానికి వ్యక్తులు ఉన్నారు, సంస్థలు ఉన్నారు, గవర్నింగ్ బాడీ ఉంది. అయినా సరే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒక జాతీయ పార్టీ ప్రతినిధులంగా స్టేట్లో ఒక సమరశీల పోరాట సంస్థగా ఉన్న సిపిఎం అట్లాంటి ఆల్టర్నేటివ్ ఛానల్ని సపోర్ట్ చేయాలి మన శక్తి మేరకు అనుకున్నాం. వాళ్ళకి విరాళాల సేకరణలో కూడా మేము సహకరించాం, బాధ్యత పడ్డాం. ఆ బాధ్యత సిపిఎం మర్చిపోదు. ఎవరి దగ్గర అయితే ఆ విరాళాలు తీసుకున్నామో అది ప్రాఫిటబుల్గా లేదు కాబట్టి, నష్టాల్లో పడింది కాబట్టి, వచ్చిన నష్టాన్ని పార్టీగా హెల్ప్ చేసి పార్టీగా భరించి కొన్ని కోట్ల రూపాయలు 23 crores పార్టీగా నష్టం భరించి ప్రజలను సేకరించిన విరాళాలు మాత్రం ఏ ఒక్క రూపాయి మిగిల్చుకోకుండా, నష్టాన్ని వాళ్ళ మీద వేయకుండా నిజాయితీగా ప్రజలకు పంచే ప్రక్రియలో ఉన్నాం. ఇప్పటికి దాదాపు సగం దాకా పూర్తయింది. తెలిసి తెలియ కొంతమంది షేర్ హోల్డర్స్ ఆందోళన పడవచ్చు, ఎక్కడైనా ఒక కంప్లైంట్ పెట్టచ్చు. దానికి బాధ్యతగా కంపెనీ ఇతర టెక్నికల్ విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళు సమాధానం చెప్తారు. పొలిటికల్ బాధ్యతగా మేము ఏదైతే ప్రజల దగ్గరికి పోయి మా ఫేసులతో మేము సపోర్ట్ ఇచ్చి హామీ ఇచ్చి రూపాయి తీసుకొచ్చామో ప్రతి రూపాయికి మేము బాధ్యత ఇస్తాం. ఇప్పటికే చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. ఇంకా ఎవరైనా మీ దృష్టిలోకి వచ్చినా సరే, మా దృష్టికి ఇండివిజువల్ తీసుకొచ్చినా, ఎవరైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ షేర్స్లో నష్టం వచ్చిందని చెప్పినా మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో ఆ పత్రికలో వచ్చిన విషయాలు కానీ, ఇతర కొన్ని సోషల్ మీడియాలో అక్కడక్కడ 1-2 డిజిటల్ ఛానల్స్లో కానీ వచ్చిన విషయాలు వాస్తవం కాదు అనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అన్ని విషయాలు పారదర్శకంగా ఉన్నాయి. అట్లాగే ఈ విషయంలో ఇంకొక అపోహ కూడా కలిగించేదానికి ఆ ప్రచారం ప్రయత్నం చేసింది. అదేమంటే మా పైన ఎవరో మా పై కమిటీలకు ఫిర్యాదు చేశారు, పోలిట్ బ్యూరోకి ఫిర్యాదు చేశారు. ఒకసారి హెడ్డింగ్ కూడా వచ్చింది, పోలిట్ బ్యూరో ఈజ్ వెరీ సీరియస్ అని. ఈ విషయంలో ఫ్యాక్ట్ ఏంటంటే, ఎప్పుడైతే ఇది నష్టాల పాలవుతుందని అర్థమైందో మాకు 2 years బ్యాకే ఈ అన్ని విషయాల్ని పోలిట్ బ్యూరో దృష్టికి మేమే తీసుకువెళ్ళాం. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కొన్ని కొత్త పరిస్థితులు కూడా వచ్చినాయి. తెలంగాణ వార్తలు ఏంటి, ఆంధ్ర వార్తలు ఏంటి, దీంట్లో కోఆర్డినేషన్ ఏంటి, ఏ వార్తలకు ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది, ఇట్లాంటి సమస్యలు కూడా న్యాచురల్గా వస్తాయి. ఇట్లాంటి సమస్యల గురించి అన్నిటి గురించి కూడా మా హయ్యర్ బాడీ పొలిట్ బ్యూరో కాబట్టి పొలిట్ బ్యూరోకి చాలా ముందుగా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం, నోట్ పంపించాం, వివరాలు రాసాం, రిపోర్ట్లు పంపించాం. సాకల్యంగా చర్చించి వాళ్ళు రాస్తున్నారు. మేము దాన్ని అక్రమంగా అమ్మేస్తే పొలిట్ బ్యూరో మా మీద యాక్షన్కి వస్తుందని. వాట్ ఈస్ ఫ్యాక్ట్? మేము చెప్పిన రిపోర్ట్ ఆధారంగా పొలిట్ బ్యూరో చర్చించి వివరాలన్నీ సేకరించి మీరు అమ్మేయడం మంచిదని సలహా చెప్పింది, సలహాతో నిర్ణయం చేసింది పివి పొలిట్ బ్యూరో. దట్ ఇస్ ఫ్యాక్ట్. ఆ సూచన ఆధారంగా మా పై కమిటీ చెప్పిన నిర్ణయం మేము పాటించాం. ఒకవేళ ఇదంతా జరిగిన తర్వాత కూడా ఎవరైనా మా మీద వ్యతిరేక అభిప్రాయంతో కానీ, లేదా ఫ్యాక్చువల్గా ఎవరిని ఆందోళన చెంది కానీ, తన రూపాయి పెట్టింది పోతుంది మన ఆందోళన చెందినా, నిజాయితీగా ఆందోళన చెందినా పొలిట్ బ్యూరో ఎవరిని రాశారనుకోండి, తప్పేం లేదు. ఇప్పుడు రాయొచ్చు, రేపు కూడా రాయొచ్చు, ఇంకేదైనా కొత్త కంప్లైంట్ ఉంటాయి. అట్లాంటి కంప్లైంట్స్ కొన్ని వాళ్ళ దృష్టికి పోయినాయి. దానికి కొత్తగా ఎవరిని అడుగుతారు, మళ్ళీ మేము చెప్తాం. సో ఇంత పారదర్శకంగా విషయాలు ఉన్నాయి. ఒక మీడియా సంస్థ మీద మీడియా సంస్థ చేస్తున్న ఈ పని సరైనది కాదు, నైతికం కూడా కాదు. దయచేసి మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలి, మా నిజాయితీకి సహకరించాలని చెప్పి. లేదు వాస్తవంగా ఎవరిదైనా కంప్లైంట్ ఉంటే, గ్రీవెన్స్ ఉంటే బాధ్యతగా మీరు మా దృష్టికి తీసుకుని మీరు రెడీ అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.